మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పీడీఎస్ బియ్యంపై హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సార్ మీ కొండబాబుకు అరికట్టి కాకినాడ పోర్టు కాపాడండి, సింగిల్ నంబర్లు ఆడించి నెలలా వసూలు చేస్తున్నాడు. ఇప్పటికే కాకినాడ పోర్టు దివాళా తీసింది. ఉన్న ఎక్స్పోర్టర్లంతా వెళ్లిపోయారు. ఈ జనవరి నుంచి ఆ అరాకొరా కూడా వెళ్లిపోతారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. అంతేకాదు తమది బేసిక్గా పీడీఎస్ వ్యాపారం కాదని, పూర్తి రా రైస్ బిజినెస్ అని, చంద్రబాబు హయాంలోనూ తన తండ్రి రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారని, తాను కానీ తన కుటుంబం కానీ రేషన్ బియ్యం వ్యాపారం లేదని అన్నారు ద్వారంపూడి. ఎక్కడ కంట్రోల్ చేస్తే బాగుంటుందో అక్కడ చేయమని పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు. రేషన్ షాప్ బియ్యం వ్యాపారం చేసేవారి నుంచి మీ కొండబాబే 5 లక్షలు వసూలు చేస్తున్నారని. రేషన్ మాఫియా చేసేసాడు ద్వారంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించాడు. వీడియో చూపించి ఎస్ మేము రా రైస్లోనే ఉన్నాం, ఎస్ మేము రా రైస్లో నుంచి పైకి వచ్చాం. ఈరోజు ద్వారంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్లర్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్లర్ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషన్ అని ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాట్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండం నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. కనుక రేషన్ బియ్యం ఎక్స్పోర్టర్లు చేయరు మహానుభావులు చెప్పేది ఇదే. ఎక్స్పోర్టర్లు రేషన్ బియ్యంతో సంబంధాలు ఉండవు. అలాగని రేషన్ బియ్యం వెళ్దని నేను చెప్పను.